ఒక మొసలి నది పక్కన ఉన్న చెట్టు కింద విశ్రాంతిగా పడుకుంది. అతను మేల్కొన్నప్పుడు కొమ్మల మధ్య ఊగుతూ తీయని పండు పట్టుకుని ఉన్న కోతి అతన్ని పలకరించింది. శుభోదయం స్నేహితా అని కోతి చిరునవ్వుతో చెప్పింది. అతనికి మామిడి పండు విసిరింది. అలా వారి స్నేహం మొదలైంది. ప్రతిరోజు వారు ఆ చెట్టు కింద కలుసుకునేవారు. వారు నవ్వుకున్నారు, పండు పంచుకున్నారు, నది అవతలి ప్రపంచం గురించి మాట్లాడుకున్నారు. కానీ ప్రతి హృదయం ఆనందాన్ని నిలుపుకోలేదు. ఇంట్లో మొసలి భార్య మౌనంగా అసూయతో చూస్తూ ఉండిపోయింది. ఒక రాత్రి ఆమె పిసుకుతూ, ఆ కోతి గుండెని నాకు తీసుకురా, అది ఎప్పటికీ యవ్వనంగా ఉంచుతుందని అంటారు అని చెప్పింది. ప్రేమలో మునిగిపోయిన మొసలి ఆమె మాటలు విన్నాడు. తర్వాతి ఉదయం తన తప్పు దాచుకుంటూ చిరునవ్వుతో చెట్టు కిందకు వచ్చాడు. నా స్నేహిత, ఈ రోజు నేను నది అవతల నా ఇంటిని చూపించాలనుకుంటున్నాను, రా నా మీదెక్కు అని అన్నాడు. ఆనందంతో కోతి దూకి వచ్చి మొసలిని పట్టుకుంది. కాని నదిలో అర్ధాంతరంగా ఉన్నప్పుడు మొసలి స్వరం మారిపోయింది. క్షమించు, నీ గుండెను తీసుకోవాల్సి ఉంది, నా భార్యకు అది కావాలి, అది ఆమెను యవ్వనంగా ఉంచుతుంది అని అన్నాడు. భయం కోతిని ఆవరించింది గాని అతని స్వరం స్థిరంగా ఉండిపోయింది. ఓ ప్రియమైన స్నేహిత, నువ్వు ముందే చెప్పలేదేంటి? నేను నా గుండెను వెంట తీసుకురాను, అది చెట్లో ఉంది అని అన్నాడు. ఆ మాటలు విని మొసలి ఆశ్చర్యపోయి తిరిగాడు. అయితే మనం తిరిగి వెళ్ళాలి అని అన్నాడు. వారు నది ఒడ్డుకు చేరిన వెంటనే కోతి చెట్టు కొమ్మలలోకి దూకిపోయాడు. అతని క్రిందికి చూసి చేదుగా నవ్వేలు. మూడుడా, ఎవరు తమ గుండెను శరీరం బయట ఉంచుకుంటారు అని అన్నాడు. తర్వాత అతను నిశ్శబ్దంగా మారిపోయాడు. అతని స్వరం రాయిలా గట్టిగా మారింది. నీవు స్నేహితుల్లో ప్రవర్తిస్తావు, కానీ లోపల మాత్రం ఎప్పటికీ మొసలి గుండెనే ఉంటుంది. నది లోతుల్లో జీవిస్తూ కూడా ఒడ్డున ఉన్న గడ్డి మీద తడిని ఆశపడతావు. ఎందుకంటే ద్రోహం తరచూ నవ్వుతో వస్తుంది. మనకు అత్యంత దగ్గరగా ఉన్నవారే పదునైన పళ్లను దాచుకుని ఉంటారు.